వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. ఆ దేవుడు మన ఎడల కృప చూపుతూ మనందరం ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని, వాక్య ప్రకారం జీవించాలని, దేవుని ప్రార్థనలో స్థిరపడాలని, ఆయన ఎడల మంచి సాక్ష్యము కలిగిన వారమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వైపు చూస్తూ మనము బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నారు. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గోపురములో ఉంచిన 1000 డాలులు అనగా కేడెమని, ఆ కేడెమనే జయసూచకములైన ఆయుధములు ధరించిన వారిగా దేవుని ఎదుట మంచి సైనికులుగా ఉండాలని, ఆ సైనికులకు ఉండవలసిన సర్వాంగ కవచమును గురించి మనం గత 2 రోజులుగా ధ్యానించడానికి దేవుడు కృప చూపుతున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి ఉన్న ఆ సర్వాంగ కవచములోని సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు అనే ఆత్మ సంబంధమైన ఆయుధములను ధ్యానించడానికి కృప చూపిన దేవుడు ఈ దినమున సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు అనే దివ్య ఆయుధమును ధరించుకొనుటకు, ధ్యానించుటకు కృప దయచేయునుగాక. దీనిని విభాగిస్తే సమాధానము, సువార్త, సిద్ధ మనసు అనే జోడుగా మనము చూడగలుగుతాం. ఈ జోడును ధరించిన వారు సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, సమాధానము, సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. సువార్త అనగా మంచి వార్త. ఎవరు మంచివాడు అని అంటే, పరిశుద్ధ లేఖనాలలో ఉన్న 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే మంచివాడు. ఆయన నిజమైన దేవుడు కావున సువార్తల రచయితలు యేసుక్రీస్తు ప్రభువును మంచివాడిగా చూపించగలిగారు. మంచివాడైన యేసుక్రీస్తును గురించిన మంచి వార్త ఈ సువార్త. ఈ వార్తను లోకానికి ప్రకటిస్తూ ఆయనతో సమాధానము కలిగిన జీవితం మనము జీవిస్తూ ఉండాలి. ఈరోజు అనేకులు యేసుక్రీస్తు ప్రభువుతో సమాధానము లేకుండా ఆయన సువార్తను ప్రకటించుచున్నారు. సమాధానం ఎలా కోల్పోయారు అని అంటే, పాపం అనేది వారి మనసులలో ఉన్నంత వరకు అది మనిషిని దేవునితో సమాధాన పడనివ్వదు. పాపము లేని వారిగా పరిశుద్ధంగా జీవిస్తే ఆయనతో సమాధానముగా ఉన్నట్టు. అప్పుడు మనం ఈ సత్య సువార్తను ప్రకటించవచ్చు. ఈ 2 మనకు ఉంటే అదే సిద్ధ మనసు అనే జోడు అనే అర్థము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, అప్పుడు దూత నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకోనుమని పేతురుతో చెప్పాను. ఈ విషయం గమనిస్తే దూత ఇక్కడ చెరసాలలో ఉన్న పేతురుతో చెప్తున్న మాట ఏమిటి అని అంటే, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని సంఘములో సాక్ష్యము ఇవ్వటానికి నీవు నడుము కట్టుకొని సిద్ధ మనసనే జోడు తొడుగుకొనుము అని దూత పేతురుతో తెలియచేస్తున్నట్లుగా మనం గమనించాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుమని వారితో చెప్పెను. తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన మాట,
పాదములకు చెప్పులు తొడుగుడి. ఈ విషయాన్ని గమనిస్తే ఇక ఆ కుమారుడు తండ్రి ఇంట తండ్రితో నడుచుటకు, తండ్రితో ఆ గృహములో సంచరించుటకు అవకాశము కల్పించినట్లుగా అర్థం. ఈ చెప్పులు అనేవి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. దానిని తొడుగుకోవటం వలన తండ్రితో సమాధానపడ్డాడు. తండ్రికి వ్యతిరేకంగా జీవించి ఆ భిన్నమైన జీవితం తండ్రితో సమాధానం లేకుండా చేసింది కనుక ఎప్పుడైతే తండ్రితో సమాధాన పడటం జరిగిందో, అంతరంగ పరివర్తనతో తండ్రి చెంతకు రావటం జరిగిందో, తండ్రి కుమారునికి చెప్పులు తొడిగించండి అని చెప్పారు అంటే కుమారుడు తండ్రితో సమాధానంగా ఉండడం అని అర్థం, తండ్రితో నడవటం అని అర్థం. సువార్త సమాధానంతో కూనిత ఉండాలని యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం ద్వారా మనం చూడగలుగుతాం. ఎవరైతే సమాధానంతో సువార్త ప్రకటిస్తారో వారి పాదములు సుందరములు అని మనము చూడగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారులారా, మనమందరం ఈ సువార్తను ప్రకటిస్తూ ఎంతో ధన్యమైన జీవితమును జీవిస్తూ సుందరమైన పాదములు కలిగిన వారమై అనేకులకు సత్య సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనమందరం సమాధానము కలిగిన వారమై తండ్రితో సమాధానపడి ఈ మంచి వార్తను అనేకులకు ప్రకటించుటకు సిద్ధ మనసు కలిగిన వారిగా, స్థిరమైన మనసు కలిగిన వారిగా, కృత నిశ్చయము కలిగి ఆ జోడు తగిలించుకొని ఆ సుందరమైన పాదములు కలిగిన వారమై యేసు వార్తను ఈ లోకంలో చాటువారిగా ఉండాలి. దేవుని యొక్క నామ ఔన్నత్యమును అనేకులకు తెలియజేస్తూ నశించిన వారిని వారి పాతాళపు పాప జీవితము నుండి పరిశుద్ధ జీవితంలోనికి, అగ్నిలో నుండి బయటకు లాగినట్లుగా అనేకులను యేసుక్రీస్తు చెంతకు చేర్చువారిగా మనము ఈ లోకంలో సువార్త పత్రిక జీవించాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నారు. పాపం చేసి ఎందరో దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నరకపాత్రులవుతుండగా వారందరినీ నరకం నుండి తప్పించి దేవుని చెంతకు చేర్చే మధ్యవర్తిత్వము చేసే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు ధరించుకుని దేవుణ్ణి మహిమపరచువారిగా ఉందాం. దేవుని యందు ప్రియమైన వారులారా, మనము సజీవమైన సువార్త పత్రికలుగా జీవించాలి. అనేకులకు ఈ రాకడ సమయంలో, ఈ అంత్య దినాలలో దేవుని రాజ్యమును గూర్చిన వాస్తవం తెలియచేయువారిగా, జరగబోవు కాలంలో జరగబోవు సంభవములు పరిశుద్ధ లేఖనములలో ఉన్న వాటిని విశదపరిచే పత్రికలుగా మనము జీవించాలని, రాకడ గురించి అనేకులకు తెలియచేయాలని దేవుడు ఆశపడుతున్నారు. కనుక ఇకనైనా మనము దేవుని సత్య సువార్తను ప్రకటించే వారిగా, సువార్త యోధులుగా, దేవుని ఎదుట మంచి సైనికులుగా జీవించినట్లు ఆ గొప్ప దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సర్వాంగ కవచములో ఉన్న ఆత్మ సంబంధమైన ఆయుధములను ధ్యానించడానికి మీరు మాకిస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు ధరించుటకు మీరు మాకు కృప దయచేశారు ప్రభువా. అదేవిధంగా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును ధరించుటకు మీరు కృప దయచేసి అనేకులను మీతో సమాధానపరచడానికి, అదేవిధంగా మేము సహితం మీతో సమాధానంగా ఉండగలుగుటకు, నీ సత్య మంచి వార్తను మేము ప్రకటించుటకు కృప దయచేసి సిద్ధ మనసు అనే జోడును మాకు దయచేయమని, నీ కృప మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.